ఇంకో టాపిక్ ఏంటంటే HTML ఎలిమెంట్స్ అండ్ యాట్రిబ్యూట్స్. ఇప్పుడు ఇందులో HTML ఎలిమెంట్స్, యాట్రిబ్యూట్స్. ఎలిమెంట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెప్పు? ఈ స్ట్రక్చర్లో ఇది ఒక ఎలిమెంట్. ఈ పారాగ్రాఫ్ ఇక్కడ స్టార్టింగ్ ట్యాగ్ నుంచి ఎండింగ్ ట్యాగ్ వరకు ఒక ఎలిమెంట్. ఇది HTML, ఇది మొత్తం ఒకటే ఎలిమెంట్, రూట్ ఎలిమెంట్ ఇది. ఈ హెడ్ అనేది ఒకటే ఎలిమెంట్, బాడీ అనేది ఒక ఎలిమెంట్. ఇదంతా ఒక స్ట్రక్చర్ అన్నమాట. ఈ స్ట్రక్చర్లో అంటే ఇది ట్రీ స్ట్రక్చర్లో ఉంటుంది అనమాట. అంటే ఇది రూట్ ఎలిమెంట్. రూట్ నుంచి పైకి వెళ్ళే కొద్దీ మళ్ళీ ఇంకో టూ ఎలిమెంట్స్ వచ్చినాయి, బాడీ, హెడ్ అండ్ బాడీ వచ్చినాయి. మళ్ళీ హెడ్లోకి వెళ్తే మళ్ళీ పారాగ్రాఫ్, హెడ్డింగ్ ట్యాగ్, పారాగ్రాఫ్ ట్యాగ్, స్పాన్ ట్యాగ్ ఇలా వచ్చినాయి అనమాట. దీన్ని మొత్తాన్ని ఏమంటారు? ఒక ట్రీ స్ట్రక్చర్ లాగా ఉంటుంది అనమాట. రూట్ ఎలిమెంట్ నుంచి పైకి వెళ్ళే కొద్దీ చెట్టు ఉందనుకో, రూట్ నుంచి పైకి వెళ్తూ ఉంటే అన్ని బ్రాంచెస్ వెళ్ళిపోతల్లా సేమ్ అదే విధంగా ఉంటారు అనమాట. దీన్ని ఏమంటారంటే డామ్ ట్రీ అని కూడా అంటారు. డామ్ ట్రీ అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. దీన్ని డామ్ ట్రీ అని కూడా అంటారు. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటే ఇదంతా ఒక డాక్యుమెంట్ కదా, HTML డాక్యుమెంట్ కదా. ఒక్కొక్క ఎలిమెంట్ ఒక్కొక్క ఆబ్జెక్ట్ అన్నట్టు. ఈ రూట్ ఎలిమెంట్ ఒక ఆబ్జెక్ట్ లాగా ఉంటుంది. ఈ ఆబ్జెక్ట్ లోపల మళ్ళీ ఈ ఒక ఎలిమెంట్, ఇది ఒక ఆబ్జెక్ట్. సో ఈ ఆబ్జెక్ట్ మోడల్ ఎలా ఉంటుంది? ఈ HTML ఇవన్నీ ఈ మోడల్ ఎలా ప్రిపేర్ అవుద్దంటే HTML లోపల హెడ్ ఇట్లా ఒక మోడల్ అనమాట, ఒక ఆబ్జెక్ట్ మోడల్ లాగా. బాడీ ఇలా ఇంక ఇది ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఏదైనా రిఫర్ చేయాలంటే HTML లోపల హెడ్, బాడీ ఇలా ఉంటుంది. ఈ డామ్ ట్రీ గురించి నేను తర్వాత చెప్తాను. ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఇందులో యాట్రిబ్యూట్స్ ఏమైనా ఉన్నాయంటే ఇప్పుడు ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్న ఎలిమెంట్స్లో మనం యూజ్ చేసిన యాట్రిబ్యూట్స్ ఎక్కడైనా ఉన్నాయా అంటే ఇక్కడ ఒక యాట్రిబ్యూట్ యూజ్ చేసాను, లాంగ్వేజ్ ఈక్వల్ టు EN అని అన్నారు. అంటే ఈ డాక్యుమెంట్ యొక్క లాంగ్వేజ్ ఏంటి? ఇంగ్లీష్ అని అర్థం. అంటే ఈ యాట్రిబ్యూట్స్ ఏం చేస్తాయంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. ఇప్పుడు ఈ హెడ్డింగ్ ట్యాగ్లో ఏమైనా యాట్రిబ్యూట్ యూజ్ చేస్తే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, స్టైల్ అని ఇవ్వచ్చు. అంటే స్టైల్ అనే యాట్రిబ్యూట్ ఏంది? ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఈ హెడ్డింగ్కి ఏంటి, ఏ స్టైల్ ఉండాలి, లేకపోతే విడ్త్ అనే ఉందనుకో, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఈ ఎలిమెంట్ యొక్క విడ్త్ ఎంత ఉండాలి, ఈ ఎలిమెంట్ యొక్క హైట్ ఎంత ఉండాలి. యాట్రిబ్యూట్ ఈజ్ నథింగ్ బట్ ఏ అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఓకే. H1 అనగానే ఏంటి? ఓకే, ఇది హెడ్డింగ్ ట్యాగ్. P అనగానే ఇది పారాగ్రాఫ్ ట్యాగ్. నీకు ఎలాగ అర్థమైందో బ్రౌజర్కి కూడా ఇది హెడ్డింగ్ ట్యాగు, ఇది పారాగ్రాఫ్ ట్యాగు, ఇది స్పాన్ ట్యాగ్ అని అర్థమైపోతుంది దానికి. మరి దీన్ని రెడ్ కలర్లో చూపించాలి. నేను ఎలా చూపించాలి? రెడ్ కలర్ అని మెన్షన్ చేయాలి. ఎక్కడ మెన్షన్ చేయగలుగుతాను? నేను యాట్రిబ్యూట్స్లో మెన్షన్ చేయగలుగుతాను. అంటే ఈ H1 అనే దానికి కాకుండా ఈ H1 అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి నేను బ్రౌజర్కి. ఆ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ దేని త్రూ ఇస్తాను? నేను యాట్రిబ్యూట్స్ నుంచి ఇస్తాను కదా. యాట్రిబ్యూట్స్ నుంచి ఇస్తానంటే యాట్రిబ్యూట్స్ అన్నిటిని నేను ఎక్కడ డిఫైన్ చేయాలి? ఎండింగ్ ట్యాగ్లో డిఫైన్ చేయాలా, స్టార్టింగ్ ట్యాగ్లో డిఫైన్ చేయాలా? యాట్రిబ్యూట్స్ని ఈ ట్యాగ్ లోపల డిఫైన్ చేయాలి. విత్ ఈక్వల్ టు 100 px. స్టైలు రెడ్ కలర్లో చూపించాలనుకున్నాను. స్టైలు ఇందులో మెన్షన్ చేసే వాల్యూస్ ఎలా ఉండాలంటే కలర్, కీ వాల్యూ పేర్ లాగా ఇవ్వాలి. కలర్ రెడ్ ఇలా ఇవ్వాలి. ఇదంతా కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఇదేమో ఇన్ఫర్మేషను అంటే ఇది ఎవరు అని చెప్తుంది, H1 ఎలిమెంట్. ఈ H1 ఎలిమెంట్ ఎలా ఉంది? రెడ్ కలర్లో ఉందా, బ్లాక్ కలర్లో ఉందా, హైట్ ఎంత ఉంది, విడ్త్ అంటే ఒక మనిషి గురించి ఎవరి గురించి అని చెప్పాలి. ఎవరికి ఏం చెప్తాం? పలానా ఆనంద్ వస్తున్నాడు, కొంచెం వైట్ షర్ట్ టక్ చేసుకొని ఉంటాడు అని చెప్తాం. దాన్ని బట్టి వాడు ఇమాజినేషన్ చేసుకుంటాడు కదా. అదే మాదిరిగా ఈ H1 అనే ట్యాగు
అని చెప్పగానే బ్రౌజర్ ఏం చేస్తుంది, ఓకే H1 ట్యాగా ఇది, సరే H1 ట్యాగ్ అయితే మరి ఇందులో కనిపిస్తున్న ఈ టెక్స్ట్ H1లో ఒక హెడ్డింగ్ ట్యాగ్ లాగా చూపిస్తుంది. మరి కలర్ ఏంటి, ఏ కలర్లో చూపించాలి, ఓహో రెడ్ కలర్లో చూపించాలా, రెడ్ కలర్ ఇవ్వలేదనుకో సరే నేను బ్లాక్లో చూపించేస్తాను డిఫాల్ట్గా అని అది చూపించేసుకుంటుంది. హైట్ 100 పిక్సెల్, ఓకే 100 పిక్సెల్ అని మెన్షన్ చేసావా, సరే విడ్త్ 100 పిక్సెల్, విడ్త్ 100 పిక్సెల్లో చూపించేస్తా అని ఇవ్వలేదనుకో మొత్తం తీసేసుకుంటుంది. డిఫాల్ట్గా ఏది ఉంటే అది చూపిస్తుంది. నువ్వు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చే కొద్దీ అది ఇమాజినేషన్ చేసుకొని నీకు కావాల్సిన దాన్ని ర్యాండర్ చేస్తాను అనమాట. ఇదంతా కూడా ఇదంతా కూడా నువ్వు ఒక పేపర్ మీద రాసి ఎవరికి ఇస్తున్నావు, ఇది బ్రౌజర్కి ఇస్తున్నావు. బ్రౌజర్ ఏం చేస్తుంది, ఇదంతా చదువుకుంటుంది, చదువుకొని నీకు డాక్యుమెంట్ని ప్రిపేర్ చేసి నీకు నువ్వు ఎలా అడిగావో అలా చూపిస్తుంది. అంటే ఈ కమ్యూనికేషను నీకు బ్రౌజర్కి మధ్య జరుగుతుంది, నీకు బ్రౌజర్కి మధ్య జరుగుతుంది. దేని త్రూ జరుగుతుంది, ఈ డాక్యుమెంట్ ద్వారా జరుగుతుంది. ఈ డాక్యుమెంట్ని తీసుకుపోయి బ్రౌజర్కి ఇస్తే బ్రౌజర్ దాన్ని నీకు ర్యాండర్ చేస్తుంది, నువ్వు అడిగినట్టుగా చేస్తుంది అనమాట. అదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్లైన్ బ్లాక్ ఎలిమెంట్స్. సో ఇది చెప్పుకునే ముందర నేను జస్ట్ ఒకసారి రన్ చేస్తాను దీన్ని. క్రోమ్లో రన్ చేస్తున్నాను దీన్ని. ఈ రన్ అండ్ డీబగ్ అనగానే ఆటోమేటిక్గా రన్ అయిపోద్ది, ఈ క్రోమ్లో రన్ అవుతుంది. ఇలా లాస్ట్ క్లాస్లో మనం ఇవన్నీ చెప్పుకున్నాం. చూసావా మరి ఈ యాట్రిబ్యూట్స్, ఇక్కడ యాట్రిబ్యూట్స్ ఏమి ఇవ్వలేదు, నేను H1కి ఇవ్వలేదు, P1కి ఇవ్వలేదు, కానీ లాస్ట్ క్లాస్లో ఇవన్నీ చెప్పుకున్నాము. జస్ట్ బ్రీఫ్గా అడుగుతున్నాను ఇప్పుడు. ఇప్పుడు ఇంకో టాపిక్ ఏం చెప్తాం, ఇన్లైన్ అండ్ బ్లాక్స్. ఇన్లైన్ అంటే బ్లాక్ అంటే ఏంటి, ఏం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో. ఇన్లైన్ అంటే ఏంటి, బ్లాక్ అంటే ఏంటి, ఎట్లా ఇట్లా కానీ చెప్పు నువ్వు చెప్పు. నేను ఇప్పుడు ఈ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఉందిగా కార్నర్లో, ఇది సెలెక్ట్ చేసుకొని ఇట్లా హోవర్ చేసుకుంటే చాలు. ఇప్పుడు దీన్ని హోవర్ చేశాను, ఈ ఎలిమెంట్ సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు చెప్పు బ్లాక్ ఎలిమెంట్ అంటే ఏంటి. టోటల్ స్క్రీన్ విడ్త్ అంతా తీసుకుంటుంది. అదే ఇన్లైన్ అంటే ఇది చూసావా, ఇన్లైన్ టెక్స్ట్ అనేది ఉందా, ఎక్కడ వరకు సెలెక్ట్ అయింది, ఇక్కడ నుంచి కంటెంట్ ఎంత ఉందో అంతవరకే తీసుకుంది విడ్త్. ఇవి ఎలా తీసుకుంది, మొత్తం స్క్రీన్ విడ్త్ మొత్తం తీసుకున్నాయి, అదే డిఫరెన్స్ దానికి. మరి ఇంకోటి కూడా చెప్పుకున్నాం లాస్ట్ టైం, యూజర్ స్టైల్ షీట్ అంటే, యూజర్ ఏజెంట్ స్టైల్ షీట్ అంటే ఏంటి, డిఫాల్ట్గా బ్రౌజర్ దగ్గర కొన్ని స్టైల్స్ ఉంటాయి, అందుకే దీన్ని ఏమంటారు యూజర్ ఏజెంట్ స్టైల్ షీట్ అండి. యూజర్ ఏజెంట్ ఏంటి, ఎవరు ఇక్కడ, బ్రౌజర్. ఈ పారాగ్రాఫ్ ఏంటంటే ఈ స్టైల్స్ ఎవరు డిఫైన్ చేశారు, మనం చేసాం. పారాగ్రాఫ్ ఎలా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ బ్లూ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ కలర్. ప్యాడింగ్ వచ్చేసరికి 50 పిక్సెల్ ఉండాలి. ఈ ప్యాడింగ్ అంటే ఏంటి, ఇక్కడ ఈ బోర్డర్కి ఈ కంటెంట్కి మధ్యలో ఉంటుంది స్పేసు, ఇది చుట్టూతా, ఇది ప్యాడింగ్. ఇప్పుడు బార్డర్ 28 పిక్సెల్ పెట్టాను, ఇది బార్డర్ రెడ్ కలర్లో కనపడుతుందా, ఇది బార్డర్. ఇట్లా ఓకేనా. ఇంకోటి వచ్చి డెవ్ టూల్స్లో వీటిని అన్నింటినీ డెవ్ టూల్స్ అంటారు. కంట్రోల్ షిఫ్ట్ ఐ అని కొడితే ఓపెన్ అవుతాయి, కంట్రోల్ షిఫ్ట్ ఐ అని కొడితే ఓపెన్ అవుతాయి, కంట్రోల్ షిఫ్ట్ ఐ అని కొడితే క్లోజ్ అవుతాయి. ఈ డెవ్ టూల్స్లో సింపుల్గా ఒకసారి నేను అన్నీ చెప్తాను. ఫస్ట్ ఇది HTML డాక్యుమెంట్ కనపడుతుంది. ఈ డాక్యుమెంట్లో ఏదైనా ఎలిమెంట్ నేను సెలెక్ట్ చేసుకోవాలనుకో, ఇక్కడ కార్నర్లో ఉందా, సెలెక్ట్ అనే ఎలిమెంట్ అని ఉంది. కంట్రోల్ షిఫ్ట్ C అనే
ఆ కమాండ్ కొడితే నువ్వు ఇది యాక్టివేట్ అయిపోద్ది. ఓకేనా, కంట్రోల్ షిఫ్ట్ సి. ఇక్కడికి రాగానే ఏ ఎలిమెంట్ కావాలో ఆ ఎలిమెంట్ సెలెక్ట్ అయిపోద్ది. దానికి సంబంధించిన దానికి ఏ స్టైల్స్ అప్లై అయ్యి ఉన్నాయో చూసుకోవచ్చు. ఇప్పుడు ఇది తీసుకున్నా, ఈ స్పాన్ ఎలిమెంట్ సెలెక్ట్ అయింది. ఇదిగో ఇక్కడ సెలెక్ట్ అయిపోయిందా స్పాన్ ఎలిమెంట్. దీన్ని ఇలా క్లిక్ చేయగానే అది సెలెక్ట్ అయిపోద్ది. సెలెక్ట్ అయిపోయిన ఇందులో స్టైల్స్ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు, ఏ స్టైల్స్ లేవు. మళ్ళీ దీన్ని చూస్తాను నేను. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ కార్నర్లో దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని దీని మీద రాగానే సెలెక్ట్ అయిపోయింది. క్లిక్ చేయగానే ఇదిగో ఇది సెలెక్ట్ అయిపోయింది. దీనికి సంబంధించిన స్టైల్స్ ఇవన్నీ చూపిస్తుంది. దీనికి సంబంధించిన స్టైల్స్ యూజర్ ఏజెంట్ స్టైల్స్ ఇవి, నేను డిఫైన్ చేసిన స్టైల్స్ ఇవి. యూజర్ ఏజెంట్ స్టైల్స్లో ఏదైనా స్టైల్ని నేను మళ్ళీ ఇక్కడ డిఫైన్ చేశాను అనుకో, అవి ఓవర్ రైడ్ అయిపోతాయి. బ్యాక్గ్రౌండ్ ఉందా ఇక్కడ? ఇందులో బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా ఇందులో యూజర్ ఏజెంట్ స్టైల్స్లో? లేదు. ప్యాడింగ్ ఉందా ఇందులో? లేదు. బోర్డర్ ఉందా ఇక్కడ? లేదు. ఇక్కడ డిస్ప్లే బ్లాక్ ఉంది. డిస్ప్లే బ్లాక్ ఉంది కదా, ఇన్లైన్ అని పెట్టా. ఏం జరిగింది ఇక్కడ? డిస్ప్లే బ్లాక్ అనేది ఏమైంది? ఇది ఇది ఓవర్ రైడ్ అయిపోయి ఇది ఇది తీసుకుంది. చూసావా? అంటే ఇది అప్లై అవ్వట్లేదు. ఏది అప్లై అవుతుంది? ఇది అప్లై అవుతుంది. ఈ విధంగా డెవ్ టూల్స్ని మనం అండర్స్టాండ్ అవ్వాలి. సరే, నేను ఇంక దీన్ని తీసేసాను. దీన్ని తీసేస్తే ఏమైంది? ఇది మళ్ళా యూజర్ డిఫాల్ట్గా బ్లాక్ ఉంది కదా, అదే వచ్చింది. సో ఇప్పుడు దీని స్ట్రక్చర్ చూపిస్తాను చూడు. ఇక్కడ మార్జిన్ హైలైట్ అయిందా? తీసాను చూడు. మార్జిన్, అది మార్జిన్ అంట. ఆరెంజ్ కలర్లో ఉంది చూసావా? రెడ్ కలర్ తర్వాత రెడ్ కలర్ పైన అది మార్జిన్ అంట. పైన ఉంది, పైన 16 పిక్సెల్ మార్జిన్ ఉంది, కింద 16 పిక్సెల్ మార్జిన్ ఉంది. లెఫ్ట్ ఏమీ లేదు, రైట్ ఏమీ లేదు. తర్వాత బోర్డర్ ఏం సెలెక్ట్ అయింది చూడు. రెడ్ కలర్ మీద ఆరెంజ్ కలర్ వచ్చింది చూడు. ఇక్కడ ఆరెంజ్ కలర్ వచ్చింది చూడు, అదిగో. సో అదంతా బోర్డర్ అనమాట. దాని విడ్త్ ఎంత ఉంది? 28 పిక్సెల్. 28. తర్వాత ఇది ప్యాడింగ్, అదిగో చూడు కలరు. ఇక్కడ ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ ఇక్కడ హైలైట్ అవుద్ది. ఏ కలర్? ఇక్కడ నేను ఏముంది? గ్రీన్ కలర్ ఉంది. ఇక్కడ కూడా గ్రీన్ కలర్ ఏముంది చూడు. ఎంత దాని ప్యాడింగ్ ఎంత? అదంతా ప్యాడింగ్ స్పేస్ అనమాట. కంటెంట్కి దీనికి మధ్యలో ఉన్న బోర్డర్కి మధ్యలో ఉన్న స్పేస్ అది 50 పిక్సెల్. టాపు, ఇది టాపు, రైట్, బాటము, లెఫ్ట్. ఓకేనా? ఇది కంటెంట్. చూడు కంటెంట్ ఏ కలర్లో ఉంది? బ్లూ కలర్లో ఉంది. అదే బ్లూ కలర్లో చూపించిందా? అట్లా అనమాట. సో ఇది కంటెంట్, అదంతా కూడా కంటెంట్. ఇదంతా కూడా ఈ HTMLలో ప్రతి ఎలిమెంట్ కూడా ఒక బాక్స్ టైప్లో ఉంటుంది. ఆ బాక్స్కి ఒక మార్జిన్ ఉంటుంది, బోర్డర్ ఉంటుంది, ప్యాడింగ్ ఉంటుంది, కంటెంట్ ఉంటుంది. మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. ప్రతి ఎలిమెంట్కి ఇవి ఉంటాయి. ఈ ఫోర్ టైప్స్ ఉంటాయి. ఇంకోటి కూడా ఉంటుంది, దాన్ని ఇక్కడ చూపించరు. అవుట్లైన్ దాన్ని కూడా చూపిస్తుంది. ఇదే అవుట్లైన్. డాట్ ఉన్నాయి చూడు మార్జిన్ తర్వాత. అది చూద్దాం అవుట్లైన్ చూపిస్తుందో లేదో. అవుట్లైన్ వచ్చేసరికి రెడ్ వద్దులే, గ్రీన్ 1 పిక్సెల్ సాలిడ్. చూసా అవుట్లైన్ మొత్తం. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ ఇంక ఇదే లాస్ట్. అవుట్లైన్ అంటే ఏంటంటే బోర్డరు. ఇప్పుడు పొలం కానీ స్థలం కానీ ఉందనుకో, దానికి ఒక అవుట్లైన్ ఉంటుంది. అర్థమైందా? బోర్డర్ తర్వాత కూడా కొంచెం అవుట్లైన్ గవర్నమెంట్ మనకి ఇస్తుంది. అరే ఇది నీ ముందరైన స్థలం, ఇది నీ కిందకే వస్తుంది. అది కూడా మొక్కలో ఏ నాటుకుంటా ఫుట్పాత్ పెట్టుకుంటూ ఉంటారు. దాంట్లో కూడా ఎవడు రాకూడదు. అది కూడా దానికి సంబంధించింది. ఆ మాదిరిగా ఇది అవుట్లైన్ అనమాట. అవుట్లైన్ తర్వాత బార్డర్, ఇది నీ హద్దు, ఇది నీ బార్డర్, ఇది
ఇదంతా నీ అవుట్లైన్లో ఉంది. తర్వాత బోర్డర్కి నీ ఇల్లు ఇది, ఈ ఇంటికి మధ్యలో ఉన్న స్పేస్ని ఏమంటారు, ఇదంతా ప్యాడింగ్. ఏదో కొంచెం ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండడానికి వదులుకుంటాం అనమాట. ఇదంతా కంటెంట్, ఇది ఇది నీ హౌస్ అన్నట్టు. ఆ విధంగా రియల్ టైం ఎగ్జాంపుల్లో చెప్తున్నాను అనమాట. సో మొత్తం ఎన్ని ఉన్నాయి, అవుట్లైన్, బోర్డరు, ప్యాడింగ్, కంటెంట్. ఎన్ని ఎలిమెంట్స్ మొత్తం ఎంత ఉన్నాయి, 1 అవుట్లైన్, మార్జిన్ 2, బోర్డర్, ప్యాడింగ్, కంటెంట్, 5 ఉన్నాయి. 5 ఎలిమెంట్స్, ప్రతి ఎలిమెంట్కి 5 ఉంటాయి. ఓకేనా. బ్రీఫ్గా డెవ్ టూల్స్ చెప్పుకుంటున్నాం, వాటన్నింటినీ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ దీంతో సెలెక్ట్ చేసుకుంటాం, ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకోగానే స్టైల్స్ వస్తాయి. స్టైల్స్ ఇక్కడ ఎలిమెంట్ని ఎలా సెలెక్ట్ చేసుకున్నామో ఇందులో 5 స్పెసిఫికేషన్స్ ఉంటాయి కదా, ప్రతి ఎలిమెంట్కి 5 స్పెసిఫికేషన్స్ ఉంటాయి కదా. వాటిని ఇక్కడ ఆ ఎలిమెంట్ దేన్ని ఏంది కనుక్కోవాలంటే ఇక్కడ హోవర్ చేస్తే అది తెలిసిపోతాయి అనమాట. అదేంది ఇది, ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎలిమెంట్ లోపల కూడా ప్రతి ఒక్క స్పెసిఫికేషన్ని నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. ఇంకా ఇది కంప్యూటెడ్ అంటే నీ స్టైల్స్ అన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు బ్యాక్గ్రౌండ్ కలర్ అన్నాం కదా, దీంట్లో బ్యాక్గ్రౌండ్ కలర్ ఎక్కడ ఉంది, ఇది ఎక్కడ ఉంది, ఇదంటే బ్యాక్గ్రౌండ్ కలర్. దీన్ని ఎక్కడ డిఫైన్ చేసావు, ఇది ఏరో మార్క్ ఉందా, దీని మీద కొడితే నిన్ను అక్కడ తీసుకుపోయింది, ఇది ఇక్కడికి తీసుకుపోయింది. ఇక్కడికి వెళ్ళిపోయి రెడ్, ఎల్లో ఇలా మార్చుకోవచ్చు. అంటే వీటన్నీ డెవలపర్ టూల్స్ అనమాట. ఏదైనా చేంజెస్ కావాలని చేంజ్ చేసుకొని చూసుకునే విధంగా ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. ప్రస్తుతానికి మనం ఎలిమెంట్స్ అట్రిబ్యూట్స్ చెప్పుకున్నాం కాబట్టి అక్కడ వరకు యూజ్ చేసిన డెవ్ టూల్స్ని నీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంతవరకు డెవ్ టూల్స్ని యూసేజ్ ఎలా చేయాలని నీకు. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేవు. ఇంకా నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోదాం. ఓకేనా.